రోడ్స్ గాను 10 లక్షలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కూడా 80 lakhs ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. మన మండలానికి మినీ గోకులాలు ఒక 25 టార్గెట్ ఉండటం జరిగింది. అది తర్వాత మన మంత్రివర్యుల వారి ఆదేశంతో చేపట్టడం జరుగుతుంది. ముందుగా మన సభను ఉద్దేశించి సర్వేశ్వరరావు గారిని మాట్లాడతాం. ఈరోజు మన గ్రామ సభకు హాజరైనటువంటి మన స్థానిక శాసనసభ్యులు మరియు సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు నారాయణ మనోహర్ గారికి, గ్రామ పెద్దలు సాంబ్రెడ్డి గారికి, ఎంపీటీసీ సర్వేశ్వరరావు గారు మరియు అతను ఇక్కడకు హాజరైనటువంటి శాఖల అధికారులు, ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ సంబంధించిన వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు చెప్తున్నాను. మనకి మనోహర్ గారు అంతకుముందు సుపరిచితులే. ఈ ఏరియాలో అంతా కూడా అప్పట్లోనే 10 సంవత్సరాల క్రితమే మన వాటర్ ట్యాంకులు కట్టించి గ్రామంలో అందరూ కూడా అది యూజ్ చేసుకునే విధంగా ఆయన చేసి పెట్టి ఉన్నారు. అయితే దాన్ని మన గ్రామంలో ఎవరు కూడా డ్రింకింగ్ వాటర్గా దృష్టి కూడా వచ్చింది. మన వాటర్స్లో కొంచెం డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు. గ్రామంలో ప్రతి అందరూ కూడా ఎంపీపీ గారిని వేదిక మీద రావాల్సింది. 326 గ్రామాల్లో కూడా గ్రామ సభలు జరుగుతున్నాయి. దానికి మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రం అంతా కూడా మన గ్రామ సభలు జరగటం, దానిలో భాగంగా ఈరోజు మన గ్రామానికి మొట్టమొదటిగా ఆయన మంత్రి అయిన తర్వాత మన గ్రామానికి ఇచ్చేయటం కూడా మనందరూ అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి ఆయన గతంలో శాసనసభ్యులుగా స్పీకర్గా చేసినప్పుడు మొట్టమొదటిగా డ్రింకింగ్ వాటర్ స్కీము మన గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయటం మరి ఒక పెద్ద చాలా మంచి పని. దానికి ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా అది డ్రింకింగ్ వాటర్గా తీసుకుంటే మరి మనందరికి కూడా చాలా మంచిది. ఆ రకంగా కనెక్షన్ అందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా R&D రోడ్ నుంచి మన గ్రామం వరకు కూడా రోడ్డు బాగా డ్యామేజ్ అయింది. మరి చాలా గోతులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రయాణికులంతా రావడానికి పోవటానికి. ఇటు వెళ్ళడానికి వెళ్ళాక అందరం కూడా కొలిపరి మీదుగా తెనాలి వెళ్ళే పరిస్థితి ఉంది. గతంలో యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. అలాంటిది మంత్రి గారి దృష్టికి నేను తీసుకొస్తున్నా. మొట్టమొదటిగా ఈ R&D రోడ్ని మరి ఏర్పాటు చేయించవలసిందిగా ఆయన్ని మనవి చేస్తున్నా. ఈ గ్రామ పెద్దల తరఫున, గ్రామ ప్రజానీకుల తరఫున మరి ఆయన కోరుతూ ఉన్నా. అదేవిధంగా మరి డ్రైనేజ్ ఫెసిలిటీ లేక మెయిన్ రోడ్లు వంతుల దగ్గర నుంచి కూడా మెయిన్ రోడ్ అంతా కూడా బోత్ సైడ్స్ డ్రైనేజ్ ఫెసిలిటీ కల్వర్ట్స్ ఏర్పాటు ఖచ్చితంగా గ్రామంలో మురుగునీరు ప్రాబ్లం లేకుండా అన్ని రోడ్లు కూడా ఈ డ్రైనేజ్ వెళ్ళినట్టు. ఎందుకంటే డ్రైనేజ్ లేకపోవడం వల్ల రోడ్లన్నీ కూడా మురుగునీటితో మరి చాలా రోజులు పడి దోమలు రావటం, మరి జ్వరాలు రావటం అది ఒక ప్రాబ్లంగా ఉంది. కాబట్టి మెయిన్ రోడ్స్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి గ్రామంతో కూడా డ్రైనేజ్ ఏర్పాటు చేసినట్టయితే రోడ్లు కూడా మరి చిరస్థాయిగా ఉండే విధంగా మరి డ్రైనేజ్ పోతే గ్రామం నీట్గా ఉండేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆ డ్రైనేజ్ ఫెసిలిటీ మన గ్రామానికి అవసరం అని చెప్పి మనందరి ద్వారా మంత్రివర్యుల గారికి తెలియజేస్తుంటే తప్పకుండా చెప్పండి. దాని గురించి చివరిలో నేను స్పందిస్తాను. చేయలేపండి మీకు మైక్ ఇస్తారు, తప్పకుండా కూర్చో. గ్రామ పంచాయతీ మాకు 12 సెంట్లు 2 సంఘాలుగా మాకు కేటాయించారండి. తీర్మానం చేశారండి. 12 సెంట్లు భూమి అది గౌరవను రజకులకి కేటాయించారండి. అయితే 2017 నుంచి ఇప్పుడు వరకు మేము మమ్మల్ని పైకి రానికుండా తొక్కేశారండి. కాబట్టి నేను కంప్లైంట్ ఇస్తున్నాను, పేపర్లో విలేకరులకు ఇస్తున్నాను, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దయచేసి మాకు ఇళ్ల స్థలంగా పంపియాలుగా కళ్యాణ మండపం కానీ మాకు దయచేసి జరుగుతుంటే ఒకటి ఆగదిస్తున్నారు. పార్కు తీసేసారు. కానీ అక్కడికి వెళ్ళి అడిగితే పార్కు ఉందంటున్నారు. దాన్ని డిలీట్ చేయకుండా ఉందని అనుకుంటున్నారు. మా అమ్మాయికి ఆరోగ్యం బాగోతుంది. నేను పార్క్ చేసింది అదేమంటే నీ పెన్షన్ వస్తుంది, నీ గవర్నమెంట్ పెన్షన్ నీకు ఇక్కడ ఉపయోగిస్తాను.
అది నేను ఇష్యూ తీసుకురావాలి. చివరి పొలాలకు నీరు సరిగా దానివల్ల ఇది మీ దృష్టికి తీసుకురావాలని. థ్యాంక్ యూ. గుడి ఒకటి ఉంది. ఆ గుడి కాడికి జనం వస్తున్నారు. మునిగిపోయే నీళ్లు బాటల కాస్త దయచేసి మీరు అది నీళ్లు పోయే మార్గం ఉంటుంది. బాగా ఫలమైంది. హౌసింగ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? నీకేం నొప్పలేదు. బయటకు వచ్చే దాని కొడుతుంది, ఇటో ఉడుకుంటే ఉడికిపోతుంది. జీవన్ ఓకే. విషయంలో అప్పుడు వ్యాసకాలం మాత్రమే వస్తున్నారు, ఇప్పుడు ఇవ్వట్లేదండి. ఇప్పుడు కూడా వచ్చేటట్టుగా ఏర్పాటు చేయగలరని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. చేస్తే మాలాంటి పేదవాళ్ళని వెళ్ళి పని చేసుకుని బ్రతకడానికి అవకాశం ఉంటుందని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. వేశారు. మేము తక్కువ చేస్తామంటే రోడ్డు చలిపోయి ఆ రోడ్డు చిన్నపాలు వెళ్ళే రోడ్డు బయట రోడ్డు వచ్చే సంవత్సరం పోతా ఉన్నారు. ఏ సంవత్సరానికి అడలేకపోయాము. చిన్నపాలు వల్లవాపలోనే అట్లా లోపల చీలిందండి. ఆ రోడ్డు పిండి పట్ల వెళ్ళాలా పూలు ఎక్కువ అవుతుంది, మనుషులు వెళ్ళాలనే ఇబ్బందిగా అవుతుంది. ఆ రోడ్డు కొంచెం మాకు చాలా ఇష్టంగా ఉంటుంది. అంటే అక్కడ వరకు వచ్చేసి ఇక గడ్డీకి వెళ్తే సరిపోతుంది. అంటారో ఏమంటారో నాకు తెలియదు. అది లోన్ ఇవ్వాలండి. లోన్ ఇవ్వకుండా బాండ్లు పెట్టు, నా బాండ్లు మనం మిస్ అయ్యాలంటే వాళ్ళు ఎవరిన డబ్బులు 3 వేసారు. ఒక్కో బాండ్కి 3.5 పెట్టాము. రూపాయి వడ్డీ వేసుకుంటారు. కొత్త వాళ్ళ దగ్గర పెట్టి నేను తీసుకున్న 10,000 42,000 పెట్టాను. వడ్డీ కాకుండా తీసుకున్నది 10,000. అట్లా వాళ్ళు ఇష్టం చేస్తున్నారు. ఈ సొసైటీ బ్యాంక్ గురించి నేను నష్టపోయే కడవ వాళ్ళు నష్టపోవు. నేనైతే క్లోజ్ చేసుకున్నా. నాకు తిరిగి డబ్బులు ఇవ్వమంటే మొన్న మాది ఉంది కదండి, మాకేం అది ఇవ్వమంటే ఇవ్వాలి. ఇంకా వాళ్ళు నష్టపోవాలని చూస్తున్నానండి. ఇది దయచేసి అందరికీ ఇలా చేస్తున్నారు, వాళ్ళు మాత్రం చర్య తీసుకోవాలి. ఇల్లు